మరి ఇప్పటి వరకు కూడా మరి సేవకులు ఎన్నో చక్కటి విషయాలు మనకు నేర్పించారు. క్రీస్తు ఎంత విధేయుడిగా ఉన్నారో మనం కూడా ఆయన పోలి నడుచుకోవాలని చక్కటి విషయాలు నేర్పించారు. కాబట్టి శ్రద్ధగా మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పిల్లలు అటు ఇటు తిరగొద్దు. కూర్చుంటే ఫ్రంట్ కూర్చోండి. లేదంటే వెనకాలకి వెళ్ళిపోయి కూర్చోండి అమ్మా. ఏదో మీరే పని చేస్తున్నట్టు ఇందాక నుంచి తెగ తిరిగేస్తున్నారు. కాబట్టి శ్రద్ధగా వినండి వాక్యాన్ని. వినేవారికి ఇబ్బంది కలగజేయకండి. ప్రార్థన చేద్దాం. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి అయ్యా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. దేవా, ఇప్పటి వరకు తండ్రి దేవా మరి సేవకులు ప్రసాద్ అన్నయ్య గారు ఎన్నో విషయాలు మాకు నేర్పించారు. కేవలం విని విడిచిపెట్టే వరకు కాకుండా వాక్యానుసారంగా మేము బ్రతకడానికి తండ్రి కృప చూపించండి. మేమందరం కలిసి నీ మాటలు జ్ఞానించడానికి తండ్రి సిద్ధపడుచుండగా సమయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుని తండ్రి తోడుగా ఉంచుతారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి యొక్క కృతజ్ఞతా కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి దేవుని పేరట వందనాలు. అలాగే ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు వారి పేరట వందనాలు. మరి కరెంటు పోయింది అయినప్పటికీ ఆ, శ్రద్ధగా వాక్యాన్ని విందామండి. కొన్ని విషయాలు చక్కగా దేవుని వాక్యాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ వినిపిస్తుంది కదండి? నిజానికి దేవుడు మన యొక్క జీవితాల్లో ఎన్నో మేలులు చేస్తూ ఏమండి మన యొక్క జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో దేవుడు చేసినటువంటి మేలులు మనం మర్చిపోతూ ఉంటాం. మరి యొక్క కుటుంబం ఈ మేలుని జ్ఞాపకం చేసుకుని రోజు కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేశారు. ఏమండి ఎవరైతే మేలు పొందుకున్నారో బహుశా వారికి మాత్రమే మేలు జ్ఞాపకం ఉంటుంది, కానీ కుటుంబంలో అందరికీ జ్ఞాపకం ఉంటుందా అంటే కుటుంబంలో అందరికీ ఆ మేలు అయితే జ్ఞాపకం ఉండదు. కొన్ని సంవత్సరాల తర్వాత పొందుకున్నటువంటి వారికి కూడా ఏమండి పొందుకున్న మనలో మన కుటుంబాల్లో మనం మేలు పొందుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత పొందుకున్నటువంటి మనం కూడా మర్చిపోతూ ఉంటాం. లేదా పొందుకున్న వ్యక్తికి గుర్తున్న ఆ కుటుంబం మాత్రం మర్చిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నా మర్చిపోయేటటువంటి మనిషిగా మనం ఈరోజు మారిపోయాం. ఉదాహరణకి నిర్గమకాండం 1 అధ్యాయం 5వ వచనంలో యోసేపుని ఎరుగని రాజు వచ్చాడు అని రాయబడ్డది. యోసేపు గారు తెలుసు కదా, యాకోబు గారి యొక్క కుమారుడిలో ఒకానొక కుమారుడు యోసేపు గారు. ఆ యోసేపు గారు ఎన్ని మంచి పనులు చేశాడు అంటే ఆ భవనాలు కట్టించాడు, ధాన్యాన్ని నిల్వ చేశాడు, ఏమండి పరిపాలన చేశాడు. రాజు తర్వాత రాజుగా ఉండి పరిపాలన చేశాడు. కానీ యోసేపుని ఎరుగని రాజు వచ్చాడు అని నిర్గమకాండం 1 అధ్యాయంలో మనకు అనిపిస్తుంది. ఏమంటే తీసిన వారు ఒకసారి చూడగలిగితే ఎన్నో వచనం అంటే నిర్గమకాండము ఎన్నో వచనమ్మా 8వ వచనం. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఎరుగని కొత్త రాజు అంట. అంటే మర్చిపోయాడా రాజు అంటే అవును మర్చిపోయాడు. యోసేపు గారు చనిపోయిన కొన్నాళ్ళకి మరొక రాజు వచ్చాడు, కానీ యోసేపు గారు కట్టినటువంటి కట్టడాలు మర్చిపోయాడంట. యోసేపు గారు చేసినటువంటి మంచి పనులు మర్చిపోయాడు. యోసేపు గారి యొక్క ఆలోచన మర్చిపోయాడు. యోసేపు గారి కంటే అందరికంటే గొప్పవాడు తండ్రి అయినటువంటి దేవుడు. మీరు అలా చదువుకుంటూ వెళ్ళిపోతుంటే న్యాయాధిపతుల గ్రంథం 2 అధ్యాయము 10-11 వచనాల్లో ఒక మాట ఉంటుంది, తెలిసిన మాటే మనందరికీ. యెహోవానైనను యెహోవా చేసినటువంటి కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టింది అంట. ఇంతకీ యోసేపు గారు ఏం చేశారంటే పండినటువంటి ధాన్యాన్ని నిల్వ చేశాడంతే ఆయన చేసిన పని. అసలు ధాన్యాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఏమండి కురిసినటువంటి వర్షాన్ని బట్టి నీళ్లను నిల్వ చేశాడంతే, కానీ మహాసముద్రాన్ని 2 పాయలు చేసింది ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. మహాసముద్రాన్ని చీల్చింది ఎవరు? దేవుడు. 40 సంవత్సరాలు ఏమండి 40 సంవత్సరాలు పంట పండించాల్సినటువంటి పని లేకుండా ధాన్యాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. కానీ దేవుడు చేసినటువంటి మేలులు ఏం చేశారంట? మర్చిపోయారంట. దేవుడు చేసిన మేలులు ఏం చేశారు? మర్చిపోయారు. ధాన్యాన్ని నిల్వ చేసిన యోసేపు గారి కంటే గొప్పవాడు 40 సంవత్సరాలు పంట పండించాల్సినటువంటి పని లేకుండా పెంచి పోషించినటువంటి దేవుడు. ఏమంటే ఆ దేవుడు చేసినటువంటి గొప్ప మేలులు ఏం చేశారు? మర్చిపోయారంట. ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాల్లో ఎన్ని మేలులు చేశాడు దేవుడు? చెప్పండి, ఎన్ని చేసి ఉంటాడు? చాలా సందర్భాల్లో ఏమండి క్రైస్తవులుగా చాలా సందర్భాల్లో మనందరం కూడా, నాతో సహా అందరి గురించి మాట్లాడుతున్నాం,
దేవుడు చేసినటువంటి మేలులు వెంటనే చెల్లించకుండా టైం ఉందిలే అనుకుంటాం మనం. టైం ఉందిలే అనుకుంటాం. దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడనుకోండి, వెంటనే చెల్లించకుండా టైం ఉందిలే, వచ్చే సంవత్సరం చేద్దాము, ఖాళీ ఉన్నప్పుడు చేద్దాము, సమయం ఉన్నప్పుడు చేద్దాము, ఏమంటే వీలున్నప్పుడు చేద్దాము, రేపు, ఎల్లుండు, వచ్చే సంవత్సరం, వచ్చే నెల అని ఏమంటే వాయిదా వేసుకుంటూ, వేసుకుంటూ, వేసుకుంటూ కొంతమంది చెల్లించకుండానే వారి జీవితాన్ని ముగించిన వారు ఉన్నారు చాలామంది. ఉన్నారా అండి? ఉన్నారు. దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని కృతజ్ఞత, ఏమంటే కృతజ్ఞత అంటే ఇంగ్లీష్‌లో ఏమంటారు? ఆ! అది అందరికీ చెప్తాం మనం. తెలుసా అండి? ఎండాకాలంలో నీళ్ళిచ్చిన వాడికి కూడా థాంక్స్ చెప్తాం. అలాంటి చిన్న విషయాన్ని చెప్పకుండా దేవుడికి కాలాన్ని ముగించిన వారు కూడా ఉన్నారు. అందుకే ఇలా మర్చిపోకూడదని దావీదు గారు ఒక కీర్తన రాశారు. వాక్య భాగం చదివాం కదా! 103వ కీర్తన. ఏవండీ చాలా సార్లు మనం చదివాం. చాలా సార్లు విన్నాం. మరలా సందర్భాన్ని బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అంతే. మన జీవిత కాలంలో ఈ 103వ కీర్తన చదివిన వారెవరు ఉండరు. వినని వారెవరు ఉండరు. ధ్యానించని వారు కూడా ఎవరు ఉండరు. ఉంటారా అండి? ఎవరు ఉండరు. ఖచ్చితంగా కొన్ని కీర్తనలు నోటెడ్ అయిపోయినటువంటి కీర్తనలు. 1వ కీర్తన దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గాన్ని నిలవక. 23వ కీర్తన యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. 90వ కీర్తన ఒకటి ఉంటది. ఏంటి? ఏవండీ నా నివాస స్థలం ఆయనే. పర్వతములు పుట్టక మునుపే నేను అక్కడి నుంచి వచ్చాను అంటాడు. 91 ఏమో మహోన్నతుని చోట నివసించువాడే ధన్యుడు. ఇలా కొన్ని కీర్తనలు అందరికీ నోటెడ్ అయిపోయినాయి. 139వ కీర్తనలో కూడా బర్త్‌డే మెసేజ్ గురించి మాట్లాడతాం. ఏవండీ 119వ కీర్తన ఎవరికీ నోటెడ్ కాదన్నమాట. ఎందుకంటే చాలా వచనాలు ఉంటాయి. అలాగే 103వ కీర్తన కూడా అందరికీ బాగా పరిచయమైన కీర్తన. ఏం కీర్తన అంటే ఏవండీ నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసినటువంటి ఉపకారాల్లో దేనిని మర్చిపోకు. ఏవండీ కనిపిస్తే అందరూ తీసి చదువుదాం ఒకసారి. ఏవండీ ఒకవేళ ఫోన్ ఉంటే ఫోన్‌లో చూడండి. ఎందుకంటే లైట్ లేదు కాబట్టి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. నా అంతరంగములోనున్న సమస్తమా ఆహ్, ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు అన్నాడు. కొన్ని వచనాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఏవండీ నా ప్రాణమా యెహోవాను సన్నిధించు అంటున్నాడు. ఇంతకీ ఎవరికి చెబుతున్నాడు ఈయన? ఒక కీర్తన రాశాడంట. 103వ కీర్తన ఎవరు రాశారు? దావీదు గారు రాశారు. ఇంతకీ ఎవరికి రాశాడు ఆ కీర్తన? చెప్పండి ఎవరికి రాశారు? ఆ! ఆయన ప్రాణానికి ఆయన రాసుకున్నటువంటి కీర్తన. ఇక్కడ సాక్ష్యం చెప్తారు కదా! సాక్ష్యం చెప్తారు కదా! సాక్ష్యం ఎవరికి చెప్తారు? మనం మెయిల్ అంటాము, సాక్ష్యం అంటాం. అంతే కదండీ! కొంతమంది సాక్ష్యం అనకూడదు మెయిల్ అని చెప్పాలంటారు. మొత్తానికి సాక్ష్యమా? మెయిలా? మొత్తానికి ఎవరికి చెప్తారు? ఏమంటే దేవుడికి తెలీదా? మళ్ళా దేవుడికి చెప్పడం ఎందుకు? వచ్చిన మనుషులకి ఎందుకు చెప్పడం? ఇంతకీ ఎవరికి చెప్పుకోవాలంటే, ఎవరికి చెప్పుకోవాలి? తన ప్రాణానికి ఏవండీ తానే చెప్పుకోవాలి. సాక్ష్యమైనా, మేలైనా ఏదైనా కానివ్వండి. ఎవరికి చెప్పుకోవాలో తెలుసండి? వచ్చిన వారికి చెప్పాల్సిన పని లేదు. దేవుడికి అసల చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మేలు చేసిందే దేవుడు. ఎవరికి చెప్పాలంటే ప్రాణానికే చెప్పాలంట. ఎందుకు ప్రాణానికి చెప్పాలి అంటే మనం మర్చిపోతాం కాబట్టి ప్రాణానికి చెప్పుకోవాలి. ఒక ఆయన ప్రాణానికి చెప్పుకున్నాడు కదా! లూకా సువార్త 12 అధ్యాయంలో. తిను, తాగు, సంతోషించు, ఎంజాయ్ చెయ్యి అన్నాడంట. ఒకసారి అతని గురించి ఆలోచించండి. దావీదు గారి గురించి ఆలోచించండి. ప్రాణానికి చెప్పుకుంటున్నాడంట ఏమని? ఎందుకు ప్రాణానికే చెప్పుకోవాలి? నా అంతరంగంలోనున్న సమస్తమా అన్నాడు. నా అంతరంగంలోనున్న సమస్తమా. బయటికి కనిపించి భౌతిక శరీరం ఉందని కదా! బయటికి కనిపించి శరీరం ఉంది కదా! ఈ శరీరం పైన ఏముంటాయి? కనిపించేవి. ఏవండీ వస్త్రాలు. కొంచెం డబ్బుంటే బంగారం ఉంటది. అంతే కదండీ. కొంచెం ధనం ఉందనుకోండి షర్ట్ పైన కోట్ ఉంటది. ధనం లేదనుకోండి షర్ట్ ఒకటే ఉంటది. అది కూడా లేనివారు ఉన్నారు. కింద ప్యాంట్ ఒకటేసుకొని లేదంటే లుంగీ కట్టుకొని బతికేవారు ఉన్నారు. అది కూడా లేనివారు ఉన్నారు. తన మానాన్ని కాపాడుకోవడానికి ఒక చిన్న వస్త్రాన్ని కట్టుకొని తిరిగేవారు ఉన్నారు. అంటే పేదవారు ఉన్నారు. అంటే డబ్బుంటే బయటికి పైకి ఏమొస్తది? బంగారం వస్తది, వాచ్ వస్తది, షూట్ వస్తది. మనం వేసుకునే బూట్లు మారిపోతాయి. అన్నీ మారిపోతాయి. అదే డబ్బు లేకపోతే మనం వేసుకునే బట్టలు, మనం వేసుకునే వస్త్రాలు ఇవన్నీ బయటికి కనిపించేవన్నీ భౌతిక పరమైనవి. వీటికి చెప్పాల్సిన పని లేదు. కానీ ఆయన దేనికి చెప్తున్నాడంటే అంతరంగానికి చెప్పుకుంటున్నాడంట. ఇంతకీ అంతరంగంలో ఏముంది? అంతరంగంలో ఏముంది? చెప్పండి అంతరంగంలో ఏముంది? అంతరంగంలో ఏముందంటే అంతరంగంలో చాలా దాసుకుంటాం మనం లోపట. ఏం దాసుకుంటాం? ఏవండీ
అసూయ దాసుకుంటాం, కోపాన్ని దాసుకుంటాం, పగ దాసుకుంటాం, ప్రేమ దాసుకుంటాం, మంచితనం దాసుకుంటాం, దీర్ఘశాంతాన్ని దాసుకుంటాం, సాత్వికం దాసుకుంటాం, జారత్వాన్ని దాసుకుంటాం. అన్నీ ఇక్కడే ఉన్నాయి. మంచైనా, చెడైనా లోపడే ఉంది. ఏవండి? అంతరంగంలో మనుషుల్ని కూడా దాచుకుంటాం. మన స్నేహితులు ఎక్కడుంటారు? లోపడే. అంటే జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా! మన బంధువులు, మనం బాగా ప్రేమించే బంధువులు లోపడే ఉన్నారు. మనం బాగా ఇష్టపడే విశ్వాసులు, సంఘ బిడ్డలు ఎక్కడ ఉన్నారు? లోపడే ఉన్నారు. ఇప్పుడు ఎవరు సన్నతించాలి అంటే ప్రాణానికి చెప్తున్నాడంట, నా అంతరంగంలోనున్న సమస్తమా, అంటే లోపల ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుని సన్నతించాలి. అంటే వారందరూ కూడా ఎవరి మేలులు పొందుతారు? దేవుడిచ్చేటటువంటి మేలులు పొందారు. కాబట్టి ఎవరికి చెబుతున్నాడంటే తన ప్రాణంతో తను మాట్లాడుకుంటూ ఏమంటున్నాడంటే, ఇదిగో నా లోపల ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుణ్ణి ఏం చేయాలి? సన్నుతించాలి. అలాగే ఏవండి లోపల ఏవండి కుళ్ళు పెట్టుకుంటాం, అసూయ పెట్టుకుంటాం, పగ పెట్టుకుంటాం, ద్వేషం పెట్టుకుంటాం. వీటికి కూడా చెప్పాలా? వీటికి కూడా చెప్పాలా? చెప్పాలి. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడో చెబితే, దేవుడు చేసినటువంటి మేలులు చెబితే ఏవండి అవి బయటికి రావు. అందుకే కదా ప్రభువు మాట్లాడితే ఏమన్నాడంటే, మనుషుని లోపల నుంచి ఏమైతే వస్తాయో అవి మాత్రమే మనుషుని ఏం చేస్తాయంట? అవి మాత్రమే మనిషిని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. కాబట్టి ఏవండి మేలు ఎవరికి చెప్పాలి అంటే నిరంతరం కూడా మనం అంతరంగంతో మాట్లాడుకోవాలి. మన ప్రాణంతో మాట్లాడుకోవాలి. దావీదు గారు ఈ కీర్తన రాసినప్పుడు బహుశా ఈ పాట రాస్తున్నప్పుడు ఆయన చూసిన వారందరూ ఈయన పిచ్చోడేమో అనుకుని ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే దేనితో మాట్లాడుకుంటున్నాడు ఆయన? మీరు బండి మీద వెళ్తున్నప్పుడు మీ ప్రాణంతో మాట్లాడుకోండి, మిమ్మల్ని ఏమంటారు? ఏమంటే ఒకసారి ఆలోచించండి. మీరు బండి మీద వెళ్తున్నప్పుడు ఒకసారి చూస్తారు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడా లేదా చూస్తాడు. ఎందుకంటే ఈ పెట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం కదా! ఈ పెట్టుకోలేదు అయినా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఏమంటారు తెలుసండి? ఏమంటారు? పిచ్చోడు అంటారు. దావీదు గారు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడంటే ఆయన పిచ్చోడు కాదు. ఆయన ప్రాణముతో ఎందుకు చెప్పుకుంటున్నాడంటే ఆయన చాలా మేలులు పొందాడు. ఆ మేలులు నిరంతరము కూడా తన ప్రాణం ఏం చేయాలి? తన అంతరంగం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఏదో సాక్ష్యం, ఇందాక అన్నయ్య చెప్పారు కదండి, సాక్ష్యం చెప్పేసి వదిలేసేది కాదు. మేలు చెప్పేసి వదిలేసేది కాదు. నిరంతరము కూడా జ్ఞాపకం చేసుకుని అది చిన్నదా పెద్దదా కాసేపు పక్కన పెడితే ఏమండి మనం పొందుకున్నటువంటి మేలు నిరంతరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నిరంతరము కూడా ప్రాణానికి ఏం చేయాలి? చెప్పాలి. అలా ఎలా చెప్పాలంటే ఇదిగో ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించండి. అదే కదా! ఆయన పరిశుద్ధ నామమును. ఎందుకు ఆయన నామం ఎలా ఉందంట? ఆయన నామం ఎలా ఉందంట? పరిశుద్ధంగా ఉందంట. మరి ఆయన సన్నుతించేవారు ఎలా ఎలా సన్నుతించాలి? ఎలా సన్నుతించాలి? ఏమంటే ఒక మంచి వైట్ షర్ట్ వేసుకున్నాం అనుకోండి. మంచి వైట్ షర్ట్ వేసుకున్నాం అనుకోండి. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళినా, మందిరానికి వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా మీరు ఎలా ఉంటారో తెలుసా? చాలా జాగ్రత్తగా ఉంటారు. అసలు మీ పిల్లల్ని కూడా ముట్టుకోనివ్వరు. ఎందుకు? వైట్ షర్ట్ వేసుకున్నారు కదా! మరి వైట్ షర్ట్‌కి మరక అంటుకుందనుకోండి ఏమవుతది? అదే కదండీ. వైట్ షర్టే కాదండి. మీరు ఒకవేళ కొత్త బట్టలేసుకొని ఎళ్లారనుకోండి, ఒక్క మరక కూడా అంటించుకోకుండా జాగ్రత్తగా ఏం చేస్తారు? అంతే కదా! జాగ్రత్తగా ఎలా అయితే వచ్చామో ఇంటి దగ్గర నుంచి మరలా అలాగే ఎళ్తారు. అంటే మనం వేసుకునే బట్టలే చాలా నీట్‌గా ఉండాలి. ఏవండీ? పరిశుద్ధంగా ఉండాలి. మరక ఉండకూడదనుకుంటున్నప్పుడు అసలు ఏ మరక లేనటువంటి నామము, ఏ కళంకము లేనటువంటి నామము. ఏవండి? ఎలాంటి నామమంట? పరిశుద్ధమైనటువంటి నామము. ఆ నామాన్ని సన్నుతిస్తున్నప్పుడు సన్నుతించేవారు ఎలా ఉండాలి? సన్నుతించేవారు ఎలా ఉండాలి? చెప్పండి ఎలా ఉండాలి? మీరు ఎమ్మెల్యే గారిని కలవడానికి ఎళ్తున్నారనుకోండి. ఒక కలెక్టర్ గారినో, అంతెందుకండి వాళ్ళ వరకు వద్దులేండి. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ గారిని కలవడానికి ఎళ్తున్నారనుకోండి. మీరు ఎలా ఎళ్తారు చెప్పండి? ఎలా ఎళ్తారు? ఒకసారి ఆలోచించండి ఎలా ఎళ్తారు? చాలా నీట్‌గా రెడీ అయ్యి చక్కగా వెళ్తారు. ఎళ్తారా? అంతే కదా! ఎలా లేచామో అలాగా ఏవండీ షార్ట్ ఏసేసుకొని, అలాగే ఓ నైటీ ఏసేసుకొని ఆడవాళ్ళైతే అలాగే ఎళ్ళిపోతారా? వెళ్తారా? వెళ్ళరండి. ఫంక్షన్‌ల గురించి మాట్లాడతలేదు నేను. కేవలం మన ఆరోగ్యం గురించి వెళ్తున్నటువంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నప్పుడే మనం ఎలా ఎళ్తాం? కొంచెం నీట్‌గా ఎళ్తాం. ఆయన దగ్గర ఎలా మాట్లాడతాం? చేతులు కట్టుకొని చక్కగా మాట్లాడతాం. అంతే కదా! అంతే కదండీ! మరి దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నప్పుడు, మందిరానికి ఎళ్తున్నప్పుడు, ప్రార్థనా కూడికలకు వెళ్తున్నప్పుడు, మన వస్త్రధారణ చాలా చక్కగా ఉండాలి.
ఏవండి మన ఆలోచన కూడా పరిశుద్ధంగా ఉండాలి. అర్థమైందండి? మన వస్త్రధారణ కూడా ఎలా ఉండాలి? చాలా నీట్‌గా ఉండాలి. ఇప్పుడు గమనించండి చాలా సంఘాలలో ఏవండి మొబైల్ ఫోన్ అలా ఉండదు. అంటే మొబైల్ ఫోను పట్టుకెళ్ళడం లేదు. పక్కన పెట్టేయాలి. చాలా మందిరాల్లో చెప్పులు బయటే విడిచిపెట్టి రావాలి. లోపలికి వేసుకొని రావడానికి వీల్లేదు. చాలా మందిరాల్లో జీన్ ప్యాంట్ వాడడానికి లేదు. ఏవండి అమ్మాయిలు. అబ్బాయిలైతే టీ షర్ట్ వేసుకొని రావడానికి వీల్లేదు. షర్టే వేసుకొని రావాలి. కారణం ఏంటి? కారణం ఏంటి? ఏమన్నా టీ షర్ట్ వేసుకొని ఆరాధిస్తే దేవుడు యాక్సెప్ట్ చేయడా? యాక్సెప్ట్ చేయడా? చేస్తాడు. ఎందుకు చేయడు? కానీ ఏంటంటే మనం వెళ్ళేది పరిశుద్ధమైనటువంటి నామాన్ని సన్నుతించడానికి. మనం కూడా ఎలా ఉండాలో తెలుసండి? కొంచెం నీట్‌గా ఉండాలి. దాన్ని ఏమన్నారంటే డిసిప్లిన్ అన్నారు. క్రమశిక్షణగా వెళ్ళాలి దేవుని మందిరానికి. ప్రార్థనకి వెళ్తున్నా, చిన్న కూడికి వెళ్తున్నా, ఇంట్లో ప్రార్థన అయినా, ఏవండీ పెద్ద మీటింగ్ అయినా, ఏమైనా కానివ్వండి 2 గమనించండి. మీ వస్త్రధారణ బాగుండాలి. రెండవది ఏంటంటే ఒకసారి మీరు ఎలా ఉన్నారో మీ యొక్క హృదయాన్ని కూడా పరిశీలన చేయాలి. మందిరానికి వెళ్తున్నప్పుడు అద్దం దగ్గర ఎన్ని సార్లు చూసుకొని వస్తారు? వస్తారండి? చూసుకోకుండా వచ్చేస్తారా? ఏవండీ నేను అసలు మందిరం దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఆరాధనకి వెళ్తున్నప్పుడు అద్దం దగ్గరికే వెళ్ళను అన్నవారు ఎవరైనా ఉంటే ఒకసారి చెయ్యెత్తితే. వెళ్ళనండి నేను అసలని. అలాగే వచ్చేస్తాను అని ఎవరు ఉండరు. ఖచ్చితంగా 2, 3 సార్లు ఎళ్తారు. ఎలా ఉన్నామో చూసుకొని వస్తారు. అంటే బయటిది ఎలా ఉందో కూడా చూసుకుంటున్నటువంటి మనం, మరి అంతరంగం ఎలా ఉందో చూడాలా లేదా? ఈ వారమంతా నేనేం జేశాను? ఇదిగో నాకు ప్రార్థన ఇచ్చారు ఈరోజు. ఈ వారమంతా నేను ఎలా ఉండగలిగాను? ఈరోజు ఇంకో నాకు వాక్యం ఇచ్చారంట 10 నిమిషాలు. ఈ వారం నేనేం జేశాను? ఇదిగో నన్ను పాట పాడమన్నారు. ఈ వారం నా జీవితం ఎలా ఉంది? చెయ్యాల్సినటువంటి తప్పులన్నీ చేసి, పనికిమాలిన పనులన్నీ చేసేసి, ఏవండీ పాట పాడేసో, వాక్యం జెప్పేసో, లేదంటే ప్రార్థన చేసేసో వెళ్ళిపోతే, అది దేవుణ్ణి పరిశుద్ధంగా సన్నుతించడం కాదు. మీకొక అవకాశం దేవుడిస్తున్నాడనుకోండి చాలా సంఘాల్లో, మా సంఘంలో కూడా, మన సంఘంలో కూడా అవకాశం ఇస్తాం. ఏంటి? పాటకిస్తాం, ప్రార్థనకిస్తాం, వాక్యానికి కూడా ఇస్తాం. ముందుగానే చెప్తాం. ఎందుకు ముందుగానే చెప్తానో తెలుసా అండి? కొన్నిసార్లు చెప్పను కూడా నేను. కొన్నిసార్లు ముందుగానే ఎందుకు చెప్తానో తెలుసా అండి? వాక్యం సిద్ధపడతారని కాదు. వాక్యం సిద్ధపడతారని కాదు. తెలుసండి వాక్యం చెప్పడం నన్నడిగితే కొంచెం వాక్యం చెప్పడం ఈజీ అనుకుంటా. ఓ 10 నిమిషాలు చెప్పడం పెద్ద కష్టమేం కాదు. కష్టమా? మీకిస్తే గంట చెప్తారు. 10 నిమిషాలేంటి? కానీ ఆ వాక్యాన్ని చెప్పడానికి నీ హృదయాన్ని ఫస్ట్ నుంచి ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచాలో తెలుసా? ఇదిగో ఆదివారం నేను వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నాను. 10 నిమిషాలే, పావుగంటే, అరగంటే లేదా గంటే. కానీ నా జీవితం, నా అంతరంగం, నా హృదయం ఎలా ఉంది? ఈ వారం నేను ఏ తప్పు చేయకుండా దేవుని పరిశుద్ధ ఆలయానికి వెళ్ళి నేనేం చేయాలి? వాక్యం చెప్పాలి. ఈ సిద్ధపాటు ఉండాలండి మనకి. ఇది కీర్తనాకారుడు 103 కీర్తనలో మాట్లాడుతూ ఆయన సన్నుతించేవారు ఎలా సన్నుతించాలంట? పరిశుద్ధంగా సన్నుతించండి. ఈయన ఎవరికి చెప్పుకుంటున్నాడు? ప్రజలకు చెప్పట్లేదు. ఏవండి ఆయన రాజు కదా! ప్రజలకు చెప్పట్లేదు. తన ప్రాణానికి తానే చెప్పుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఇదిగో యెహోవాను సన్నిధించు. ఆయన నామం పరిశుద్ధంగా ఉంది కాబట్టి, నీవు కూడా పరిశుద్ధంగా ఉండి ఆయన సన్నిధించు. ఎందుకంటే, ఎందుకు సన్నిధించాలంటే, రెండో వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ప్రతి చిన్న ఉపకారాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలా? అవును చేసుకోవాలి. ప్రతి చిన్నదాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమన్నా అన్ని జ్ఞాపకం చేసుకోలేం మనం. జ్ఞాపకం చేసుకోగలమా? మనిషికి ఏముంది? మనిషికి ఏముందంటే మర్చిపోయే ఒక గుణం ఉంది. అంతే కదండీ! మర్చిపోయే ఒక గుణం ఉందా లేదా? ఉంది మనిషికి. కానీ మర్చిపోకూడదంట. ప్రతి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అన్నిట్లో కొంచెం బెస్ట్ అనేది ఒకటి ఉంటది. అంతే కదండీ! అన్నిట్లో బెస్ట్ ఏంటంటే యాక్సిడెంట్ అయిందనుకోండి, చచ్చిపోయే పరిస్థితిలోంచి బయటకొచ్చామనుకో దాన్ని బెస్ట్ అంటనమాట. ఎందుకంటే ఇక చచ్చిపోయే పరిస్థితుల్లో ఎవరు ఎవరు తీసుకొచ్చారు? దేవుడే కదా తీసుకొచ్చాడు. అంటే ప్రతి చిన్నదాన్ని కూడా మనం నిరంతరము కూడా జ్ఞాపకం చేసుకోవాలంట. కొంతమంది సంవత్సరానికి ఒకసారే జ్ఞాపకం చేసుకుంటారు. ఏవండీ అది మంచిదే. ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగింది, అనారోగ్యం వచ్చింది. ఇదిగో ఈ టైంలో దేవుడు నన్ను రక్షించి బయటకి తీసుకొచ్చాడు. కాబట్టి ప్రతి సంవత్సరం ఏం చేద్దాం? జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరమే కాదు, ప్రతిరోజు ఏం చేయాలి? కొంతమంది సంవత్సరానికి ఒకసారి కూడా జ్ఞాపకం చేసుకోరు. మహానుభావులు ఉంటారు కొంతమంది. సంవత్సరానికి ఒకసారి కూడా ఏం చేయరు? జ్ఞాపకం చేసుకోరు. అసలు దేవుడు రక్షించాడన్న జ్ఞానమే ఉండదు కొంతమందికి. మందిరానికి వెళ్తున్నా దేవుడు కాపాడేటటువంటి జ్ఞానం కూడా చాలా మందికి
లేదు. కానీ ఆయన అంటున్నాడు, ప్రతి చిన్నదాన్ని కూడా ఏం చేయాలంట? ప్రతి చిన్నదాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు చేసినటువంటి అతి పెద్ద మేలేంటంటే, ఇదిగో దోషాలను క్షమించాడంట. చూడండి అదే కదా! ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆ! ఆయన నీ దోషాలను క్షమించాడు. ప్రపంచంలోనండి అతి గొప్ప ధన్యత ఏదన్నా ఉందంటే, దేవుడిచ్చినటువంటి గొప్ప ఘనత ఏదన్నా ఉంది అంటే, పాపాన్ని క్షమించడం. ఎవరైనా క్షమించగలరా? ఏవండీ ఎవరైనా క్షమించగలరా చెప్పండి? ఎవ్వరు క్షమించలేరండి. ఎవరు క్షమించలేరు. దేవుడు ఎంత గొప్పవాడంటే, నువ్వు కోరుకున్నటువంటి మేలుకి, నీ రోగానికి, నీ శ్రమకి, నీ సమస్యకి దానికంటే ముందుగా దేవుడు చేస్తున్న పనేంటో తెలుసా? నీ పాపాలను క్షమించడం. నేను చాలా సందర్భాల్లో ఏవండీ ఆలోచిస్తా ఉంటానన్నమాట. ఏంటంటే, చాలా ఎక్కువ సమస్యకి మనం వెళ్ళిపోతున్నప్పుడు, అంటే ఒక ప్రమాదమైన, అనారోగ్య పరిస్థితి అయినా, ఇక మంచాన పడినప్పుడు దేవుడు కాపాడతాడు కదా! బహుశా నేను అనుకుంటా, దేవుడు మన పాపాలను ముందుగా క్షమించి మనల్ని ఏం చేశాడు? కారణం ఏంటంటే, ఒక ఆయన వచ్చాడంట యేసుక్రీస్తు వారి దగ్గరికి. ఒక ఆయన తీసుకొచ్చారంట. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో. పక్షవాయువు గలవాడిని తీసుకొచ్చారంట. తెలుసా అండి? ఒక నలుగురు మోసుకొని వచ్చారంట. మీరు వచనాన్ని రాసుకోండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో. పక్షవాయువు గలవాడిని తీసుకొచ్చినప్పుడు ప్రభువు వెంటనే వాడిని చూసి, నీ రోగాన్ని నేను తీసేశాను, నీ పరుపెత్తుకుని వెళ్ళిపో అనలేదు ఆయన. ఏమన్నాడు తెలుసా? నీ పాపాలు నేను క్షమించాను అన్నాడు. రోగంతో వచ్చిన వాడికి పాపాన్ని ఎందుకు క్షమించాలి? నిజానికి ఏంటి? పాపమే రోగం. ఏమంటే రోగంతో చచ్చిపోయినా మనం ఎక్కడికి వెళ్ళిపోతాము? కానీ పాపంతో చచ్చిపోతే మనం ఏదో రోగంతో చచ్చిపోతాడు. ఖచ్చితంగా రోగంతోనే మనిషి చచ్చిపోతాడు ఏదో ఒక దినాన్ని. ఖచ్చితంగా చనిపోతాడు. కానీ ఆ రోగంతో చనిపోయే ముందుగానే దేవుడు అంటున్నాడు, నీ పాపాన్ని క్షమించాను అంటున్నాడు. దేవుడు చేసినటువంటి గొప్ప మేలు, మనందరికీ చేసిన మేలు ఏంటో తెలుసా అండి? నా పాపాన్ని ఏం చేశాడు? క్షమించడం. ఈరోజు పాపాన్ని క్షమించుకోవడం అంటే చాలా ఈజీ. దీని కొరకు మీరు ఎక్కడెక్కడికో తిరగాల్సిన పని లేదు. ఉందా? ఏమండి ఈ విషయం తెలియక చాలా మంది ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడికో వెళ్ళాలంట కొన్ని వందలు ఖర్చు పెడుతున్నారు. ఏవో చెయ్యాలంట కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఎవరో వచ్చి ఏదో చెప్తే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఏం చేస్తున్నారు? మా పాపాన్ని మేము కడుక్కోవాలి అనుకుంటున్నారు. అవన్నీ మీకు తెలుసు. ఏమంటే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నీ పాపాన్ని క్షమిస్తానంటున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? పశ్చాత్తాపపడు, వచ్చి ఇదిగో నీటిలో మునుగు చాలన్నాడు. నీటిలో మునిగే ముందు నువ్వేం చేయాలి? పశ్చాత్తాపపడు. ఇదిగో నువ్వు కార్చాల్సినటువంటి రక్తం యేసుక్రీస్తు వారు నీ కొరకు ఏం చేశారు? నువ్వు ఇవ్వాల్సినటువంటి బలి యేసుక్రీస్తు వారే ఒక బలిగా మారి నీ కొరకు ఏమైపోయారు? ఏమండి శిలువ మీద మరణించాడు కదా ఆయన. ఎందుకొరకు? మన పాపాల కొరకు, మన యొక్క ఏమండి రక్షణ కొరకు, మనల్ని ఆయన క్షమించడానికి, తండ్రి మనల్ని క్షమించడానికి ప్రభువా ఇదిగో మీరు ఇగో నీ బిడ్డలందరినీ క్షమించు, వారందరి కొరకు నేను బలవుతున్నాను అన్నాడు. మధ్యవర్తిగా ఉన్నాడని రాయబడ్డ తెలుసండి. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంట? మనలకి మధ్యవర్తిగా ఉన్నారంట. ఇదిగో నీ బిడ్డ తప్పు చేశాడు, సరే ఇప్పుడు ఏం చేస్తావు? ఒక సంవత్సరం చూడన్నాడు. ఒక చెట్టు గురించి మాట్లాడుకుంటాం కదా. నేను ఏం చేస్తాను తెలుసా? ఎరువేస్తాను. ఒక సంవత్సరం చూడు. క్షమించాడంటండి. ఆ క్షమాపణ పొందుకున్నటువంటి మనం ఏవండి ఏవండి ఎంత గొప్ప మేలు పొందుకున్నా ఒకసారి ఆలోచించండి. అందుకే దేవుడు ముందు పాపాలు క్షమిస్తాడు. రెండవది రోగాన్ని ఏం చేస్తాడంట? ముందు పాపాన్ని క్షమిస్తాడు. రెండవది ఏంటంటే రోగాన్ని తీస్తాడు. గొప్ప మేలు ఏంటంటే పాపాన్ని క్షమించడం. పాపాన్ని క్షమించిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి బోనస్ ఏంటంటే రోగాన్ని తీసివేయడం. మనకేం కావాలి? మనకేం కావాలి? ఏమండి ఎప్పుడన్నా నేను అనుకుంటాను అనమాట, సాక్ష్యం చెప్పేవాళ్ళు ఏమండి సాక్ష్యం చెప్తారు కదా వచ్చి, అమ్మ ఈ కూడికి ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే ఒక మేలు చెప్తారు. చాలా పెద్ద మేలు చెప్తారు వాళ్ళు. ఎప్పుడన్నా అనుకుంటాను ఆ మేలంతా చెప్పే ముందు ఈ మాట ఏమన్నా చెప్తారేమండి, అయ్యా నేను ఈ రోగానికి గురి కాకముందు, ఈ ప్రమాదానికి గురి కాకముందు, ఈ సమస్యకి గురి కాకముందు నేను పాపం చేశాను. నా పాపాన్ని నేను క్షమాపణ దేవుడి దగ్గర అడిగాను. ఏమంటే నేను పాపం చేశాను కాబట్టి నాకు ఏమొచ్చింది? రోగం వచ్చింది. నేను పాపం చేశాను కాబట్టి శ్రమ వచ్చింది. నేను పాపం చేశాను కాబట్టి నాకు
ఇదిగో ప్రమాదం జరిగింది. నేను దేవుడి దగ్గరికి వెళ్లి అడిగాను. క్షమాపణ దొరికింది. రెండవది రోగం కూడా ఏమైంది? పోయింది. అని ఎవరన్నా చెప్తారేమో అనుకుంటానండి. ఎవరు చెప్పరు. ఎంతసేపు ఏం చెప్తారు? నాకు రోగం వచ్చింది. నేను వెళ్ళాను. దేవుడు ఏం చేశాడు? రోగాన్ని తగ్గించాడు. మరి పాపాన్ని కూడా కడిగాడు కదా దేవుడు. మరి ఇది సాక్ష్యం కాదా? ఇది సాక్ష్యమే కదా! పాపాన్ని కడిగాడు. క్షమాపణ పొందుకున్నాం. ఏవండి ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేనిదేంటి? పాప క్షమాపణే కదా! ఎవ్వరన్నా ఇవ్వగలరా? ఎవ్వరు ఇవ్వలేరు. ఎంత ధనమున్నవాడైనా ఇవ్వలేరు. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఇవ్వలేరు. పెంచిన వారు ఇవ్వలేరు. మీ బంధువులు, మీ స్నేహితులు, అంతెందుకు మీ సేవకులు ఇవ్వగలరా? ఇవ్వలేరు. రక్షణలో నడిపించగలరేమో కానీ రక్షణ ఇవ్వలేరు. మరి ఆ రక్షణ పొందుకున్నటువంటి మనం, ఇదిగో నేను పొందుకున్నానండి, నేను పాపం చేశానని ధైర్యంగా ఎవరైనా చెప్పగలరండి? ఎవ్వరూ చెప్పలేరు. కానీ ఈయన అంటున్నాడు ఏమనంటే, ఆయన నా దోషములన్నిటినీ కూడా క్షమించాడు. రెండవది ఏటంట? అప్పుడు రోగాన్ని తీసాడంట. ఏంటంటది? ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటం అంటే ఏంటంటే ఆహ్, అది రోగానికి కొంచెం అడ్వాన్స్ మాట. కుదరని రోగం అని ఉంటది. తెలుసా అండి బైబిల్‌లో కూడా మధ్యాహ్నమందు పాడు చేయి కుదరని రోగం అని ఒక మాట ఉంటది. కుదరని రోగము ఉదాహరణకి ఒక 4, 5 సంవత్సరాల 4, 5 సంవత్సరాల ముందు కరోనా వైరస్ వచ్చింది. తెలుసా అండి? కరోనా వచ్చింది కదా! తెలీదా? మరెవరు మాట్లాడతలేదు. నాకెవరు కనిపించట్లేదన్నమాట. మళ్ళీ వస్తుందంట. ఏవండీ? సరదాగా మరలా వచ్చి పలకరించి జాగ్రత్తగా వెళ్ళిపోద్దన్నమాట. కొంతమందిని ఏం చేత్తది? టూర్ తీసుకెళ్తది. పలకరించి అలా తీసుకుని వెళ్ళిపోద్దన్నమాట. కరోనా వచ్చినప్పుడు కుదరని సంకటం అది. కుదరని సంకటం అంటే కరోనా వచ్చినప్పుడు దానికి మందు లేదు. ఉందా? మందు లేదు. ఏవండీ? మందు అస్సలు దానికి దొరకలేదు. ఎంతమంది వెళ్ళిపోయారు? ఎంతమంది వెళ్ళిపోయారు? చాలా మంది చనిపోయారు. కానీ చాలా మంది బ్రతికొచ్చారు. మీరు గమనించగలిగితే చనిపోయిన వారి లెక్క కంటే బ్రతికిన వారి లెక్కే ఎక్కువ. ఏమండి? చనిపోయిన వారి కంటే బ్రతికిన వారి లెక్క చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే బయటికి చెప్పుకున్నారో లేదో తెలీదు కానీ చాలా మంది కూడికలు పెట్టినప్పుడు అర్థమైందన్నమాట. దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడంటే కుదరని రోగాన్ని ముందిచ్చాడు. క్షమాపణ కోరతావని. అప్పుడు దేవుడి దగ్గరకొచ్చి, "అయ్యా! నేను తప్పు చేశాను. నేను పాపం చేశాను. కరోనాతో చచ్చిపోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి?" అని అందరూ ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ముందు రోగాన్ని కాదు, ముందు ఏం చేశాడు? పాపాలను క్షమించాడు. రెండవది కుదరని రోగానికి దేవుడు ఏమిచ్చాడో తెలుసా అండి? అప్పుడు మందిచ్చాడు. కొన్ని రోజులకు వ్యాక్సిన్ వచ్చింది. కొన్ని రోజులకు రోగమే లేదు. ఉందా? వెళ్ళిపోయింది. హిజ్కియా గారి దగ్గరికి యెషయా గారు వచ్చారన్నమాట. హిజ్కియా, నువ్వు ఇంకా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావయ్యా, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఏ రోగం వచ్చిందంట? యెషయా గ్రంథం 38వ అధ్యాయం తెలుసు కదా! మరణకరమైనటువంటి రోగం వచ్చింది. మరణకరమైన రోగం అంటే నార్మల్‌గా అందరికి వచ్చే రోగం కాదు. జ్వరమో, బీపీయో, షుగరో కాదంట. మరణకరమైన రోగం వచ్చింది. ఇంక చచ్చిపోతావు నువ్వు అని చెప్పినప్పుడు మరి ఏం చేయాలి? ఫస్ట్ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఇల్లు చక్కబెట్టేసుకున్నాడు. దేవుడిని అడిగాడంటండి. కన్నీటి ప్రార్థన చేశాడని రాయబడ్డది. పాదాలు పట్టుకుని ఏడ్చాడంట. అయ్యా ఏంటయ్యా నాకు ఇలాంటి రోగం రావడం ఏంటి అని ఎంత ఏడ్చాడో దేవుడికే తెలుసు. అంత గొప్పగా ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత కుదరని రోగం సంకటానికి కూడా మందు వచ్చింది. వచ్చిందా? ఏంటి మందు? వచ్చిందండి మందు? రాలేదా? ఏంటి మందు? యెషయా గ్రంథం 38వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 12వ వచనం. యెషయా గారిని పంపించి దేవుడు ఏమన్నాడు తెలుసా? అంజూరపు ముద్ద పెట్టుకుంటే నీకేమవుతది? నీకు వచ్చినటువంటి ఆ పుండు ఏదైతే ఉందో, ఆ రోగం ఏదైతే ఉందో, ఆ రోగం ఏమవుతది? ఆ రోగం ఏమవుతదో తెలుసా? మొత్తానికి తగ్గిపోద్ది. ఏమండి యెషయా గారు ఎవరో తెలుసా? గొప్ప శాస్త్రవేత్త మాట. ఆయనే తీసుకొచ్చాడు. దేన్ని? అంజూరపు ముద్ద పెట్టుకోవయ్యా, మొత్తానికి ఏమవుతది? నీకు వచ్చినటువంటి రోగం తగ్గిపోద్ది. ఏమంటే తర్వాత ఆయన చనిపోయాడు. కానీ రోగం ఏమైంది? రోగం పోయిందా లేదా? ముందు ఏ రోగం వచ్చింది? కుదరని రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చింది. మీరు గమనించండి ప్రపంచంలో వచ్చే రోగాలన్నీ ప్రారంభం మరణకరమైన రోగాలే. అన్నీ మరణకరమైన రోగాలే. దీనికి మందు ఇప్పటికీ కనిపెట్టలేదని చెప్పారు. ప్రారంభంలో వచ్చిన ఎయిడ్స్ మీకు తెలుసు కదా! ఎయిడ్స్ వచ్చినప్పుడండి ఏవండీ చాలా మంది చనిపోయేవారు. భయంతో చనిపోయేవారు. రోగంతో కాదు దేనితో చనిపోయేవారు? భయంతో చనిపోయేవారు. అప్పుడు చాలామంది అయ్యా నేను తప్పు చేశాను, పాపం చేశాను. ఏవండీ మీకు జ్ఞాపకం ఉందో లేదో తెలీదు కానీ, నేను బైబిల్ తరగతులు నేర్చుకున్నప్పుడు ఈ పక్క వీధిలోనే ఒక చోట కృతజ్ఞతా కూడిక పెట్టాం. కృతజ్ఞతా కూడిక.
ఆ ఫ్యామిలీలో ఆయనకి అదే రోగం వచ్చింది. అప్పుడు అందులో పనిచేసే సురేష్ గారని గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేసేవారు. ఆయన్ని తీసుకొచ్చి వాకింగ్ చెప్పించాం. ఏమంటే చాలా సంవత్సరాల క్రితం దగ్గర దగ్గర 10 సంవత్సరాలు అవుతదేమో. 10 ఇంకా ఎక్కువే అవ్వచ్చు. ఏవండి ఎప్పుడొచ్చింది బుద్ధి? ఎప్పుడొచ్చింది బుద్ధి? మరణకరమైన రోగం వచ్చిన తర్వాత బుద్ధొచ్చింది. ఇప్పుడు మరణకరమైన రోగానికి ముందుందా? ఉందా అండి? ఉందా అండి లేదా? ఎయిడ్స్‌కి ముందుంది. క్యాన్సర్‌కి ముందుంది. టీబీకి ముందు ప్రతి దానికి ముందుందా లేదా? ప్రారంభం ఉందా? ప్రారంభం లేదు. కానీ మనిషి మారిన తర్వాత దేవుడు ఏమిచ్చాడు? మనిషి మారిన తర్వాత దేవుడు ఏమిచ్చాడో తెలుసా? సంకటాన్ని కూడా తీరుస్తానన్నాడు. అదే కదా! నీ సంకటములన్నీయు కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించేవాడు ఆయనే. ఎంతో మంది సమాధిలోనికి వెళ్ళిపోయారు. పశ్చాత్తాపపడిన వారికి వ్యాక్సిన్ దొరికింది. పశ్చాత్తాపపడిన వారికండి వ్యాక్సిన్ లేకుండానే ఏమొచ్చింది? రోగం తగ్గిపోయింది. ఆ రోజు వ్యాక్సిన్ 10,000, 20,000, ₹1,00,000 పెట్టి కొన్నారు తెలుసా అండి? ₹1,00,000. ఒక వ్యాక్సిన్ ఎంత? ₹1,00,000 పెట్టి దొరకలేదు అది కూడా. ఎంతమంది ఏవండి విలవిల్లాడిపోయారు. ఒక వ్యాక్సిన్ ఒక్క ఇంజెక్షన్ ఉంటే చాలండి అనేవారు. ఎక్కడ దొరికేయి కాదు. ఆక్సిజన్ దొరికేది కాదు. ఏవండి పడుకోవడానికి బెడ్లు కూడా దొరకలేదు. దేవుడి దగ్గరికి వచ్చి మోకాళ్ళేసి అయ్యా నేను బ్రతికితే నీ కొరకు బ్రతుకుతానని ఒక డోలో టాబ్లెట్ వేసుకుని పడుకున్న వరకు తగ్గిపోయింది. ఏమంటే డోలో టాబ్లెట్ ఎంత? ఒక అట్ట గట్టిగా ఉంటే అట్ట ₹30 ఉంటదేమో అంతే కదండీ! ఆ! ఏవండి వ్యాక్సిన్ ఎంత? లక్షలు. ఏవండి ఒక బెడ్ ఎంత? 24 గంటల బెడ్డు. ఏవండి 10,000, 20,000 కూడా చార్జ్ చేసేవారు. ఎంత డబ్బు సంపాదించారో తెలుసా అండి కరోనా టైంలో? కానీ పశ్చాత్తాపపడి మోకరించి అయ్యా నన్ను బ్రతికించి నీ కొరకు బ్రతుకుతాను. జీవితకాలం అంతా బ్రతుకుతానని ఒక టాబ్లెట్ వేసుకుని పడుకున్న వారికి తగ్గిపోయింది. దేవుడు అదే అంటున్నాడు. ఏంటో తెలుసా? మేలు చేస్తాను. ఆ మేలు ఏంటో తెలుసా? ఫస్టు నీ పాపాన్ని కడుగుతాను. రెండవది నీ రోగాన్ని కూడా, అది మరణకరమైన రోగమైనా సరే నేనేం చేస్తాను? తీరుస్తాను అన్నాడు. మరణకరమైన రోగమైన. గడిచినటువంటి నెలలో ఒక సేవకులు సదస్సు పెట్టారండి. పాస్టర్ గారు ఆళ్ళ వైఫ్‌కి క్యాన్సర్ వచ్చింది. లాస్ట్ స్టేజ్ అన్నారు. చివరి స్టేజ్ అంట. ఏవండి లాస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థనలు. ఇంతకీ ఆవిడ కూడా ఉపవాస ప్రార్థన చేసింది. అంటే క్యాన్సర్‌తో ఉన్నా కూడా చేసిందంట ఆవిడ. మొన్న సాక్ష్యం చెప్పింది ఆవిడ. నిలబడి సాక్ష్యం చెప్పింది ఏడుస్తా. దేవుడు నన్ను కాపాడాడు. డాక్టర్ గారు అన్నారంట, "అమ్మ నువ్వు రావడానికి ఇంక వీల్లేదు. ఎందుకంటే నీకు ఉన్నటువంటి రోగం క్లియర్‌గా పోయింది. 0% కూడా లేదమ్మా నేను టెస్ట్ చేశాను బాడీ అంతా. నీకు అసలు రోగమే లేదు. నువ్వు హ్యాపీగా అన్నీ తినేయి" అన్నాడంట. ఆవిడ భయపడి తినడం మానేసింది కానీ అన్నీ తినేయి అన్నాడంట. కారణం ఏంటి? ఏం బ్రతికించింది? దేవుడు అప్పుడప్పుడు కొంతమందికి బుద్ధి చెప్తాడు. ఏవండి? ఆ బుద్ధి చెప్పినప్పుడు విన్నామనుకోండి, నీ కుదరని రోగము, సంకటాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఆ! కొంతమంది జ్వరంతోనే చనిపోయారు తెలుసా? కొంతమంది. టైఫాయిడ్‌తో చనిపోయాడంట. ఆశ్చర్యంగా లేదా? టైఫాయిడ్‌తో చనిపోయాడండి అన్నవారున్నారు. జ్వరం వచ్చిందండి 4 రోజులు తగ్గలేదని చనిపోయాడండి అన్నవారున్నారు. క్యాన్సర్ ఎక్కడ? జ్వరం ఎక్కడ? ఒకసారి ఆలోచించండి. జ్వరం వస్తే మనమే మందేసేసుకుంటాం. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళం. కొంచెం ఎక్కువైతే ఇంజెక్షన్‌కెళ్తాం అంతే. క్యాన్సర్ వస్తే అదే తగ్గిపోయిందంటే కారణం ఏంటో తెలుసా అండి? ప్రాణానికి చెప్పుకుంటున్నారంటే ఏమని? అయ్యా! ఇది నీవే మమ్మల్ని బ్రతికిస్తున్నావు. నీవే మమ్మల్ని కాపాడుతున్నావు అని చెప్పుకున్న ప్రతి ఒక్కరు ఏమయ్యారు? తిరిగి బయటకొచ్చారు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఏవండీ కీర్తనాకారుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే సమాధిలో నుండి సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఆయన చేసిన ఫస్ట్ మేలు ఏంటంటే ఇదిగో పాపాన్ని క్షమించడం. రెండవది ఏంటంటే ఇదిగో మరణకరమైనటువంటి రోగం నుంచి తప్పించడం. అంటే సమాధిలోంచి మనల్ని ఏం చేశాడు? తప్పిస్తున్నాడు. సమాధిలోంచి తప్పిస్తున్నాడు. మూడవది ఏంటంటే కరుణా కటాక్షాన్ని ఇస్తున్నాడంట. చూడండి. కరుణా కటాక్షము నీకు కిరీటముగా, కరుణా కటాక్షాన్ని నీ కిరీటంగా ఉంచుతానంటున్నాడు. బయటికి కనిపించే కిరీటం కాదిది. బయటికి కనిపించే కిరీటం కాదిది. ఏంటి కిరీటం అంటే కరుణా కటాక్ష అనే కిరీటంగా ఇస్తాడంట. ఇశ్రాయేలు కాలంలో ఫరో దగ్గర ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు బయటికి రావడానికి వీల్లేదని చెప్పాడు ఫరో. అప్పుడు దేవుడు చాలా తెగుళ్ళు పంపించాడు. ఎన్ని తెగులు పంపించినా సరే ఫరో హృదయం ఏమైపోయిందంట? కఠినమైపోయింది. ఆదివారం కూడా మనం విన్నాం కదా! దేవుడితో మాట్లాడితే ఏమన్నాడు? దేవుడు ఎవరు? యెహోవా ఎవడు అన్నాడు. చాలా పొగరెక్కి మాట్లాడాడు. కానీ ఏవండి
జ్యేష్ఠ కుమారులందరూ చచ్చిపోతారన్నప్పుడు ఒక మరణపు దూతను పంపించాడంట. దేన్ని పంపించాడు? మరణపు దూతను పంపించాడు. ఎక్కడైతే ఒక ముద్ర కనిపిస్తాదో ఆ ముద్ర ఉన్న చోటకి మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఏండి మరణపు దూతకు దేవుడు చెప్పాడన్నమాట. ముద్ర ఎక్కడైతే ఉందో ఆ ముద్ర దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ముద్ర లేని చోటకు మాత్రం నువ్వేమవ్వాలి? ముద్ర లేని చోటకు మాత్రం వెళ్ళు అంటే ఏమండి ఎక్కడైతే రక్తము గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఏం చేశారు? తలుపులకి ఏం చేశారు? ద్వారబంధాలకు పోశారు. మరణపు దూత వెళ్ళడం, రక్తాన్ని చూడడం, తిరిగి వెళ్ళిపోవడం. రక్తం లేని చోట లేదంటే ఆ యొక్క ముద్ర లేని చోట ఎవరైతే ఉన్నారో వారిని తీసుకుని వెళ్ళిపోయేదాన్ని, చంపేసింది మాట. ఈరోజు దేవుడు కనిపించినటువంటి కరుణా కటాక్షాన్ని ఇచ్చాడంట. ఎలా ఇచ్చాడో తెలుసండి? క్రైస్తవులు క్రీస్తు రక్తంలో కడగబడితే, ఏమండి క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన సన్నిధిలో ఉండగలిగితే, ఆయన పరిచర్యలో ఉండగలిగితే, ఎలాంటి ప్రమాదం వచ్చినా సరే దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడండి. ఎలాంటి ప్రమాదం వచ్చినా తప్పిస్తాడు. ఇది కనిపించదు. ఈ కరుణ, ఈ కటాక్షం అనేది కనిపించదు. ఏమండి చాలా ఈజీగా 2 సెకండ్‌లో, ఒక్క సెకండ్‌లో లారీ కింద నుంచి వెళ్ళిపోయిన వారు కూడా అలా బ్రతికొచ్చిన వారు ఉన్నారు. లారీ గుద్దేస్తాదేమో అన్నవారు ఒక్క సెకండ్‌లో ఎవరో లాగినట్టుగా, ఎవరో వెంటనే చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో చూడండి, ఫోన్‌లో పడిపోయి అలా వెళ్ళిపోతాం కదా మనం. ఏమంటే ఎవరో చెప్పినట్టుగా వెంటనే బస్సు వస్తుందనగానే మనం ఏం చేస్తాం? మీరు ఎప్పుడన్నా ఇయి గమనించారా? ఏమంటే ఇవేం గమనించం కదా! కానీ ఖచ్చితంగా గమనించాలి. ఎవరు చెబుతున్నారు? ఎవరు రక్షిస్తున్నారంటే నీకు దేవుడు ముద్ర ఏసాడు. నువ్వు ఎవరో తెలుసా? క్రైస్తవుడవు. క్రైస్తవుడవు. నువ్వు విశ్వాసివి. కరుణా కటాక్షాన్ని నీకు తోడుగా ఉంచాడు. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. ఎందుకు కాపాడుతున్నాడంటే ఆయన నామాన్ని నువ్వేం చేస్తావని? సన్నుతిస్తావని, ఆయన నామాన్ని నువ్వు గొప్ప చేస్తావని, ఆయన నామాన్ని ప్రజలకు చెబుతావని. ఇదిగో ఇలా కృతజ్ఞత కూడికల ద్వారా ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి నువ్వేం చేయాలి? చెప్పాలి అని. ఏమండి అలా చెప్పాలని దేవుడు కరుణా కటాక్షాన్ని ఉంచాడంట. చాలా మందిని మీరు గమనించండి, భక్తులు గమనించినప్పుడు అండి, అబ్రహాం గారు కానివ్వండి, యోబు గారు కానివ్వండి, ఏమంటే నోవాహు గారు కానివ్వండి, ప్రమాదాల నుంచి తప్పించుకున్న వారే వాళ్ళందరూ. జలప్రలయం నుంచి నోవాహు గారు తప్పించుకున్నారు లేదా? తప్పించుకున్నారు. ఏమండి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఆస్తి ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడు. యోబు గారికి వచ్చిన శ్రమలు మరలా తిరిగి ఏమయ్యాడు? మరలా గొప్పవాడు అయ్యాడు. గమనించగలిగితేనండి దేవుడి కరుణ చాలా గొప్పగా ఉంటది. అది పొందుకున్న వాడికి మాత్రమే తెలుస్తుందండి. అది అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది. ఏమండి ఏదో వినేవాడికి తెలీదు. దాన్ని ఖచ్చితంగా అనుభవించిన వాడికి తెలుస్తుంది. మంచం మీద పడి తిరిగి లేచిన వాడికి మాత్రమే తెలుస్తుంది. ఆ బాధ గుండా వెళ్ళిన వాడికి మాత్రమే తెలుస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడో తెలియాలంటే ఖచ్చితంగా ఏమండి శ్రమ అనుభవిస్తేనే మనకు దేవుడు గొప్పతనం తెలుస్తుంది. అందుకే దేవుడంట ముందు సంకటాన్ని పెడతాను, పెట్టిన తర్వాత నీ పాపాన్ని క్షమిస్తాను, క్షమించిన తర్వాత ఆ రోగాన్ని తీరుస్తాను. ఎందుకంటే నువ్వు సమాధిలోనికి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను కన్నాను, నిన్ను పుట్టించాను, నిన్ను పెంచుతున్నాను, నిన్ను పోషిస్తున్నాను. కారణం ఏంటంటే మరలా తిరిగి నువ్వు ఎక్కడికి రావాలి? నరులారా తిరిగి రండి అని దేవుడు ఏమిస్తున్నాడంట? సెలవిస్తున్నాడు కదా, అక్కడికి రావాలి. అందుకే దేవుడు మన ఎడలు చూపించే జాలి చూడండి ఏం చూపిస్తున్నాడంట? కరుణా కటాక్షమును నీకు నీతి కిరీటముగా ఉంచాను అన్నాడు. ఏమండి ఇంకో వచనం కూడా చూద్దాం. నేను అన్ని వచనాలు చెప్పనండి, ఒక 2 వచనాలు చెప్పి ముగిస్తాను. పక్షిరాజు యవ్వనం వల్లే దేవుడు ఏం చేస్తున్నాడంట? పక్షిరాజు యవ్వనం వల్లే దేవుడు చేస్తున్నాడు. పక్షిరాజు తెలుసు కదండి. పక్షిరాజు అంటే ఎవరు? అంటే పక్షులన్నిట్లో కూడా చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని ఒక రాజుగా చూస్తారన్నమాట. దాన్ని గ్రద్ద అంటాం కదా. ఏమండి పక్షిరాజు దాన్ని ఎందుకు అన్ని పక్షుల్లో కూడా గొప్పదానిగా చూశారు? కారణం ఏంటంటే కారణం ఏంటంటే ఎక్కువ కాలం బ్రతికేటటువంటి పక్షి అది సుమారుగా 70 సంవత్సరాలు బ్రతుకుతుంది. అంటే ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడో అన్ని సంవత్సరాలు ఒక పక్షి బ్రతుకుతుంది. ఏమంటే పక్షిరాజు యవ్వనం అన్నారు కదా, దానికి 40 సంవత్సరాలకు వచ్చేటప్పటికి మీకు తెలిసిన విషయమే. 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏమండి జీవితం అంతా కూడా దాని యొక్క శరీరం అంతా కూడా ఏమైపోతుందంటే వృద్ధాప్యానికి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది. అంటే మొత్తం గోర్లన్నీ పెరిగిపోతాయి. ఏమండి శరీరం పైన ఉన్నటువంటి వెంట్రుకలన్నీ పెరిగిపోతాయి. అంటే ఇంకా బలహీనరాలుగా అయిపోతున్నటువంటి స్థితి. అప్పుడు ఎవరికి కనిపించకుండా కొండ దగ్గరికి వెళ్ళిపోతుంది, చాలా పైకి వెళ్ళిపోతుంది.
చాలా పైకెళ్ళిపోతది. చాలా పైకెళ్ళిపోయి తన శరీరాన్ని తానేం చేసుకుంటది? తన శరీరాన్ని తానేనండి తన గోళ్ళతో ఏం చేస్తదంటే మొత్తం శరీరాన్ని అంతటిని కూడా ఏండి గాయం చేసుకుంటది. తన గోళ్ళన్నీ లాగేసుకుంటది. తన ముక్కంతా కూడా లాగేసుకుంటది. ఏవండీ? తన యొక్క వేటంతా దేనితో చేస్తది? తన నోరే కదా! తన ముక్కుతోనే కదా! మొత్తం అంతా కూడా లాగేసుకుంటది. వేళ్ళన్నీ లాగేసుకుంటది. గోర్లన్నీ లాగేసుకుంటది. కొన్ని దినాలు రక్తం కారుతున్నా సరే అలాగే ఉంటది. అప్పుడు మరలా తిరిగి ఏమవుతది? మరలా నూతనంగా జన్మిస్తదంట. ఎప్పుడు? 40 సంవత్సరాల తర్వాత తన గోళ్ళన్నీ లాగేసుకుంటది. శరీరానికి గాయం చేసుకుంటది. ఏవండీ? మొత్తం ముక్కుకి గాయం చేసుకుంటది. దాన్ని రాడ్‌కేసి కొట్టుకుంటదంట. రాడ్‌కేసి ఏం చేస్తది? కొట్టుకొని, గాయం చేసుకొని, కొన్ని దినాలు అలా రక్తం కారుతున్నా సరే అలాగే ఉండి, కొన్ని దినాల తర్వాత మరలా నూతనంగా జన్మిస్తదంట. ఈరోజు మనం ఎలా జన్మిస్తున్నాం? మనం ఎలా జన్మిస్తున్నాం? చెప్పండి ఎలా జన్మిస్తున్నాం? ఈరోజు మనందరం కూడా నవీన స్వభావాన్ని ధరించుకున్న వారమే. నవీన స్వభావం. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి మీరు ఏ స్వభావాన్నంట? నవీన అంటే నూతన జన్మ. ఎప్పుడో తెలుసండి? ఎప్పుడైతే బాప్తిసం పొందామో అప్పుడు నూతన జన్మ. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆ జన్మ మన జీవితకాలం అంతా కూడా ఉండిపోతది అనుకుంటున్నారు. అది చాలా తప్పు. అంటే జీవితకాలం అంతా ఉండదు. మధ్యలో ఏమైంది? మధ్యలో ఏమైంది? పాడైపోయింది. పాడైపోయిన దాన్ని ఒక పక్షిరాజు ఎలా అయితే మరలా గాయం చేసుకొని మరలా నూతనంగా ఎలా అయితే జన్మిస్తుందో మీకు మీరే ఏం చేయాలి? అందుకే పౌలు గారు అంటారు. ఇదిగో అందరికీ సువార్త ప్రకటించిన తర్వాత నేనే తెలుసండి? అందరికీ సువార్త ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతానేమో అని నా శరీరాన్ని దినదినము నేను ఏం చేసుకుంటున్నాను? నలగొట్టుకుంటున్నాను అన్నాడు. నలగొట్టుకోవాలా? ఖచ్చితంగా నలగొట్టుకోవాలి. ఏవండి? గొర్రె తెలుసు కదా! గొర్రెకి బొచ్చు ఎక్కువగా పెరిగిపోతది. పెరిగిపోయినప్పుడు ఎక్కడికెళ్తది? మనం వాక్యం కూడా ఉంటది కదా! బొచ్చు కత్తిరించే వాడి దగ్గర గొర్రె ఎలా ఉందంట? చాలా మౌనంగా ఉంటదంట. దీని అర్థం తెలుసా అండి? దీని అర్థం తెలుసా? తెలీదా? గొర్రెలెవరు ఇప్పుడు? మనమే గొర్రెలు. కాపరి ఎవరంటే ప్రధాన కాపరి యేసుక్రీస్తు వారు. కాసేపు యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టి మనకి ఆత్మీయంగా నడిపించే ఒక కాపరి ఉంటాడు. ఆయన సంఘ కాపరి. ఇప్పుడు సంఘ కాపరి దగ్గరికి గొర్రె వచ్చి ఎలా నిలబడాలి? ఎలా నిలబడాలి? మౌనంగా నిలబడాలి. అలా మౌనంగా నిలబడినప్పుడు ఆ బొచ్చునంతటిని కూడా ఎవరు పీకేస్తారు? ఎవరు పీకేస్తారు? ఏవండి మనకి చాలా పెరిగిపోతాయి. తెలుసా అండి? అహం పెరిగిపోద్ది కొంతమందికి. పగలు పెరిగిపోతాయి కొంతమందికి. వేషం పెరిగిపోతది. కొంతమందికి కుళ్ళు పెరిగిపోద్ది. మత్సరము. ఏమైతే ఉన్నాయి ఈ శరీర కార్యాలు 15 ఉన్నాయి కదండీ! ఆ 15 మీరు ఏమేసుకుంటారో ఏసుకోండి. అవన్నీ పెరిగిపోతాయి. ఇప్పుడు గొర్రెకి బొచ్చు పెరిగిపోతున్నప్పుడండి సరిగ్గా నడవలేదు. బలహీనంగా అయిపోతది. ఏవండీ? సరిగ్గా తినలేదు. ఇప్పుడు ఆ బొచ్చంతా కూడా కత్తిరించినప్పుడండి, మరలా తిరిగి నూతనంగా జన్మించినంత ఫీలింగ్ వస్తది దానికి. మరలా హ్యాపీగా తింటది. బరువంతా పోయింది కదా! బరువంతా పోయింది. మరలా హ్యాపీగా తిరుగుతది. ఏ పనైనా చేయగలదు. అలాగే మనకి ఇవన్నీ పెరిగిపోతున్నప్పుడు ఎక్కడికొచ్చి నిలబడాలో తెలుసా? సంఘ కాపరి దగ్గరకొచ్చి నిలబడితే, ఆ సంఘ కాపరి ఏం చేస్తాడు? ఈ బొచ్చంతటిని బొచ్చంతా పీకుతాడనమాట. అహంకారాన్ని పీకుతాడు. ద్వేషాన్ని పీకుతాడు. కోపాన్ని పీకుతాడు. ఇవి ఆయన పీకే ముందే ఫస్ట్ మీరే పీకేసుకోవాలి. అందుకే దావీదు గారు అంటున్నారు, ఎవరితో చెప్పుకున్నారో తెలుసా? ఎవరితో? తన ప్రాణంతో తానే చెప్పుకుంటున్నాడు. హెచ్చరికిస్తున్నాడు. కాపరి పీకే లోపే నువ్వేం చేయాలి? ఒక గొర్రెకి ఆ బొచ్చు కాపరి ఎలా అయితే తీస్తున్నాడో, ఈరోజు సంఘ కాపరి ఆరాధనలో మనల్ని గద్దిస్తాడు. బుద్ధి చెప్తాడు. ఏవండీ? మనం చేసే పనులు చెప్తాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చేసే పనులు వారికి తెలియకపోయినా సరే వాక్యం బట్టి ఏమవుతది? అంతే కదండి. వాక్యాన్ని బట్టి వెళ్ళిపోతా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఎందుకంటే మన పైన ఉన్నటువంటి ఆ బొచ్చంతటిని కూడా ఏం చేస్తున్నాడు? కత్తిరిస్తున్నాడంట. అహం పెరిగిపోయిందా? అసూయ పెరిగిందా? ద్వేషం పెరిగిందా? ఏమైతే పెరుగుతున్నాయో ప్రతి దాన్ని కూడా కత్తిరిస్తున్నాడు. అందుకే కాపరి దగ్గరకు వచ్చి గొర్రె ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. నువ్వెందుకు పీకుతున్నావు? అనకూడదు. నువ్వు నా గురించే చెప్పేసావు అనకూడదు. నీ గురించి కాకపోతే ఇంకెవరి గురించి చెప్తారు? అంతే కదండీ. ఇప్పుడు వచ్చిన విశ్వాసుల గురించి చెప్పకపోతే ఎవరి గురించి చెప్తారు చెప్పండి? అంతే కదండీ. పాపాలు సరిచేయడానికి ఏవండీ
కాపరి కూడా తన పాపాలను సరి చేసుకుంటూ మీ పాపాలను కూడా ఏం చేయాలి? సరి చేయాలి. నువ్వు తాగొద్దు అని చెప్పి నేను 90 కొడేస్తున్నాను అనుకోండి, ఇంక నేనేం సరి చేసినట్టు? అంతే కదండి. ఎదుటివాడికి బోధించే నీవు నీకు నీవే బోధించుకోవా అన్నాడు కదా. నువ్వు చేయకూడదు, జూదం ఆడకూడదు అన్నాను, నేనే కూర్చొని పేకాట ఆడుతున్నాను అనుకోండి, రోడ్డు మీద కూర్చొని ఎలా ఉంటుంది? అంతే కదా. దొంగ మాటలు మాట్లాడకూడదు, దూషణ మాటలు మాట్లాడకూడదు అన్న, నేనే మాట్లాడుతున్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? అందుకే తగ్గించుకోవాలి అంటున్నాడు. మనం మనుషులం కాబట్టి అండి, ఖచ్చితంగా ఏదో ఒకటి మనలో ఉంటది. ఏమండి, ఏదో ఒక సమయాన్ని బయటకు రావడానికి సిద్ధంగా ఉంటది. ఆ వచ్చే సమయానికి ఏం చేయాలంటే ప్రాణంతో మాట్లాడుకుని తగ్గించుకోవాలి అంటున్నాడు దేవుడు. అలా తగ్గించుకున్న వారికి ఏమిస్తాడంట? ఏమిస్తాడంట? పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగు వరకు ఆ మేలులతో నీ హృదయంను తృప్తిపరుస్తాను అన్నాడు. ఈరోజు ఏమిటి హృదయం తృప్తిగా ఉండాలి అంటే ధనం కాదండి. ధనమా? ఏమంటే ధనం ఉన్న వాళ్ళు హ్యాపీగా పడుకుంటున్నారా? చెప్పండి. డబ్బు ఉన్న వాళ్ళు హ్యాపీగా పడుకుంటారండి? ఒక విషయం చెప్తానండి, డబ్బున్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా కూర్చుంటారా? కరెంట్ లేకపోయినా హ్యాపీగా కూర్చుని ఉంటున్నారు. ఏమండి, ఎందుకు? వాక్యమే మనల్ని ఏం చేస్తుంది? వాక్యం మాత్రమే మనల్ని తృప్తిగా ఉండనిస్తుంది. దేవుడు చేసినటువంటి మేలులు ఒకసారి మీరు పడుకునే ముందు జ్ఞాపకం చేసుకోండి. ఒక 5 నిమిషాలు మీరు ప్రార్థన చేసుకునే ముందు ఒక 10 నిమిషాలు, దేవుడు నా జీవితంలో నేను దేవుడిని నమ్ముకున్నప్పటి నుంచి ఏ మేలు చేశాడు? చాలా గొప్ప మేలు ఏంటంటే మన పాపాలను క్షమించడమే. అంతే కదా. మన పాపాలను క్షమించడమే. మన శరీరానికి చేసిన మేలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రమాదం జరిగింది, కాపాడాడు. రోగం వచ్చింది, కాపాడాడు. బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, కాపాడాడు. ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, మరలా సంతోషంగా బ్రతికే దినాన్ని ఇచ్చాడు. మందిరానికి వెళ్ళలేనేమో అనుకున్నాను, మందిరానికి వెళ్ళేటటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు ఆరాధన వెళ్ళలేమో అనుకున్నాను, ఆరాధనకు వెళ్ళేటటువంటి ఏమండి మంచి అవకాశం ఇచ్చాడు. ఏమండి, ఎప్పుడైనా ఆరాధనకి వెళ్ళలేదని ఏడ్చిన వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. నాకు తెలిసి ఎవరో ఉండరు అనుకుంటానండి. ఆరాధనకి వెళ్ళలేదండి, ఈ రోజు ఆదివారం ఆరాధనకి వెళ్ళలేదు, నేను ఏడ్చానండి అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరండి. ఎందుకంటే దేవుడు అంటే అందరికీ ఇష్టం అనుకుంటాం, కానీ నిజమైన ఇష్టం కాదు. ఏదో పైకి మాత్రం ఏం చెప్తాం? పైకి మాత్రం భక్తి నటిస్తాం. కానీ ఈయన అంటున్నాడు, లేదు, దేవుని నిజంగా సన్నతిస్తే నా జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో పక్షిరాజు యవ్వనం ఎలా అయితే ఉందో మరలా నూతనంగా జన్మిస్తాను, మరలా దేవుడు ఆయుష్ ఇస్తాడు, మరలా గొప్పగా బ్రతుకుతాను. మీరు ఒకసారి ఆలోచించండి. నేను సేవ చేయలేకపోతున్నానని మీకు అనిపిస్తే దేవుణ్ణి అడగగలిగితే ఎన్ని అవకాశాలు ఇస్తాడో తెలుసా అండి? వాక్యం చెప్పలేకపోతున్నానని ఒకసారి మీరు అడగగలిగితే ఎన్ని అవకాశాలు ఇస్తాడో తెలుసా? వాక్యం చెప్పాలని ఆశ ఉంది, ఇదిగో నన్ను ఎవరు పిలవట్లేదని ఒకవేళ మీరు ప్రార్థన చేయగలిగితే ఎన్ని అవకాశాలు ఇస్తాడో తెలుసా అండి? మీరు సేవ చెయ్యాలి అనుకుంటే, పరిచర్య చేయాలనుకుంటే చాలా అవకాశాలు ఇస్తాడండి. చాలా అవకాశాలు ఇస్తాడు దేవుడు. కానీ మనం ఎందుకో నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఉంటాం. అందుకే ఈయన అంటున్నాడు, ఇదిగో పక్షిరాజు యవ్వనం వల్లే నా యొక్క యవ్వనాన్ని మారుస్తాడు. మేలులతో దేవుడు ఏం చేస్తున్నాడంట? హృదయంలో తృప్తి ఏంటంటే దేవుడు చేసిన మేలే. దేవుడు చేసిన మేలేనండి. ఏమండి, ఇదిగో రోగంతో ఆయన చనిపోయాడంటండి, దేవుడు నన్ను బ్రతికించాడండి. ప్రమాదంలో చనిపోయాడంటండి, దేవుడు నన్ను కాపాడాడండి. ఎంత గొప్ప మేలది! శ్రమల్లో నన్ను కాపాడాడండి. దేవుడు ఎన్ని మేలులు చేశాడు. ధనమున్నా, ఆస్తున్నా, బలగమున్నా, మనుషులున్నా, ఎవ్వరున్నా సరే పొందుకోలేనటువంటి ఒకే ఒక మేలు దేవుణ్ణి ఆరాధించినప్పుడు మాత్రమే వస్తుంది. అది పొందుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది, అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. అనుభవిస్తున్నాడు కాబట్టే ఈ కీర్తన రాశాడు ఆయన. అనుభవిస్తున్నాడు కాబట్టి ఏం రాశాడు? ఈ కీర్తన రాశాడు. చివరి వచనాన్ని ఒకసారి చూద్దాం. అదే వచనం 6వ వచనాన్ని చూసి ముగించుకుందాం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధించు వారందరికీ న్యాయము తీర్చును. దేవుళ్ళో ఉన్నటువంటి చాలా గొప్ప గుణం ఏంటంటే జాలి, నీతి ఉందంట దేవుళ్ళో. జాలి, నీతి రెండు కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తాయి మనకి. జాలి అంటే తెలుసండి, ఒక వ్యక్తి ఏమన్నా తప్పు చేస్తున్నాడు అనుకోండి, పాపం చేస్తున్నాడు అనుకోండి, మరి ఏం చేద్దాము అంటే క్షమించేసి వదిలేద్దాం, అది జాలి. మరి ఏం చేద్దాం ఈ వ్యక్తిని అంటే, లేదు, ఖచ్చితంగా శిక్ష అనేది వెయ్యాలి, అది దాన్ని నీతి అన్నారు. అంటే క్షమించి వదిలేయడం ఏంటి? ఒకరు పాపం చేశారు లేదా దొంగతనం చేశారు, ఏమంటే దొంగతనం చేస్తున్నప్పుడు మీరు పట్టుకున్నారు, రే ఏం చేద్దాం రా ఈ వ్యక్తిని అన్నప్పుడు, లేదురా ఏదో ఆకలితో ఉండుంటాడు, పొట్టకూటి కోసం ఏం చేశాడు, తప్పు చేసి ఉంటాడు, క్షమించేద్దాంలే.
ఇది జాలి దయ. మరొక ఆయన వచ్చి అన్నాడు, లేదు లేదు, మనం ఇలాగే వదిలేస్తే రేపు అన్న రోజు వేరొక చోటకి వెళ్తాడు, మనం ఖచ్చితంగా పోలీసులకి ఏం చేయాలి, అప్పగించాలి. దాన్ని నీతి అన్నారు. ఈ రెండు చాలా మంచివి. ఈ రెండు కూడా ఎవరిలో ఉన్నాయంట? ఎవరిలో ఉన్నాయి? దేవుళ్ళలో ఉన్నాయి. మనం చేసినటువంటి తప్పులకి పాపాలకి దేవుడు మనల్ని ఏం చేశాడు తెలుసా అండి? జాలి చూపించి క్షమించేశాడు దేవుడు. జాలి చూపించి క్షమించేశాడు. నువ్వు నిరంతరము కూడా అదే తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయావు అనుకోండి, ఆయన నీతి చూపిస్తాడు. నీతి చూపించాడని తట్టుకోగలమా? తట్టుకోగలమా? ఆయన జాలి చూపిస్తేనే తట్టుకోగలం. ఆయన నీతి చూపించాడనుకో తట్టుకోలేం. మనకు తెలుసు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటది. వారు అరణ్యంలో వ్యభిచరించినందున ఒక్క క్షణములోనే, ఒక్క రోజులోనే 23,000 మంది కూలిరి అని రాయబడ్డది. 23,000 మంది ఒక్క రోజు చచ్చిపోయారంటండి. అన్న ఇందాక 270 మంది అన్నారు. దాన్నే పెద్ద న్యూస్ గా చెప్తున్నారు కదా ప్రపంచం అంతా. 270 మంది ఎక్కడ, 23,000 మంది ఎక్కడ? ఒకసారి ఆలోచించండి. 23,000 మంది కూలిపోయారు. వాళ్ళందరినీ దేవుడు 40 సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాపాడాడు. జాలి చూపించాడా? చూపించాడండి. చాలా జాలి చూపించాడు. కానీ మారలేదంట. అప్పుడు దేవుడు ఏం చూపించాడు? ఏం చూపించాడు? నీతి చూపించాడు. మనం అప్పుడప్పుడు అంటాం కదా, ఒరే నాది ఒక యాంగిల్ చూసావు నువ్వు, రెండు యాంగిల్ చూసావంటే ఎలా ఉంటది? ఏదో డైలాగ్ ఉంటది కదండి, 3 సింహాలు కాదు 4వ సింహాన్ని చూసామంటే తట్టుకోలేమన్నట్టు, దేవుడు చూపించే జాలి మాత్రాన్నే తీసుకున్నాం అనుకోండి, హ్యాపీగా బ్రతికి జీవితాన్ని ముగించుకుని జాగ్రత్తగా దేవుడి సన్నిధికి వెళ్ళిపోతాం. దేవుడు చూపించే నీతిని కనుక మనం చూసామనుకోండి, అది చాలా భయంకరంగా ఉంటది. చాలా కష్టంగా ఉంటది. ఎందుకంటే రాజు క్రోధము, ఏమండి, మరణదూత అన్నాడు. రాజు క్రోధమంట గర్జించు సింహం వలె ఉంటదంట. సింహం అరణ్యంలో గర్జించిందంటే సుమారుగా 3-4 కిలోమీటర్లు వినిపిస్తుందంట. దేవుడు గర్జించినటువంటి ఆ గర్జన ప్రపంచమంతా వినిపించింది. కరోనా అన్నారు, ఫస్ట్ వేవ్ అన్నారు, సెకండ్ వేవ్, తర్వాత మూడవది వచ్చింది. దేవుడు జాలి చూపించి దాన్ని తీసాడు. మరలా బుద్ధి రావట్లేదు మనకి. మరలా ఏమొస్తుందంట? మరలా వస్తుందంట నాలుగవది. ఇంకా బుద్ధి రాలేదనుకోండి, ఈసారి 4-5లు ఏముండవు, ఒకేసారి అంతే. కాబట్టి దేవుడు జాలి చాలా గొప్పది. దేవుడు చూపించే మేలులు చాలా గొప్పది. మన పాపాన్ని క్షమించాడు, మన సంకటాన్ని తీర్చాడు, ఏమండి యవ్వనాన్ని ఇస్తున్నాడు, మేలులతో మన హృదయాన్ని ఏం చేస్తున్నాడు? తృప్తిగా ఉంచుతున్నాడు. ఆ మేలులు పొందుకుందాం. మన జీవితకాలం అంతా కూడా ఎలా ఉందాం? హ్యాపీగా తృప్తిగా మనం బ్రతుకుదాం. ప్రార్థన చేద్దాం. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. ఎన్నో విషయాలు తండ్రి నేర్చుకున్నాం. 103వ కీర్తన, దావీదు గారు రాసినటువంటి కీర్తన, ఆయన ప్రాణంతో తండ్రి ఆయన చెప్పుకుంటున్నటువంటి విషయం. దేవా, నిజమే తండ్రి, ఈరోజు మేము ఎవరికో చెప్పడం కాదు, మా ప్రాణంతో తండ్రి ముఖ్యంగా మేము చెప్పుకోవాలి. ఆయన పొందినటువంటి దేవ మేలులు అంతరంగంలో ఉన్న సమస్తానికి చెప్పుకుంటున్న రీతిగా మేము ఎన్నో మేలులు పొందుకుంటున్నాం, కానీ మర్చిపోతున్నామేమో. ఐదుగో తండ్రి, నిరంతరము తండ్రి దేవ అయా ప్రాణానికి చెప్పుకొని అయా మిమ్మల్ని స్తుతించేటటువంటి జీవితాన్ని మాకు ఇవ్వండి. ఏదో ఒక కూడికి పెట్టేస్తే సరిపోదు, కానీ అయ్యా ఇదిగో తండ్రి, మేము మీలా మీ కుమారుల్లా బ్రతకాలని మీరు ఆశ కలిగి ఉన్నారు. అందుకే యవ్వనాన్ని ఇస్తున్నారు. రోగాలు దేవ వచ్చినప్పుడు, అయా ఆపదలు వచ్చినప్పుడు మీరు తోడుగా ఉంటున్నారు. దేవిదిగో తండ్రి, మేలులతో మా యొక్క హృదయాన్ని తండ్రి తృప్తిగా దేవిదిగో తండ్రి సేద తీరుస్తున్నారు. ఈ యొక్క కుటుంబం అయ్యా కొండగారు వారి యొక్క కుటుంబాన్ని బట్టి తండ్రి వారికి మరింత ఆరోగ్యాన్ని దేవ మీరు దయచేయండి. వారు పొందుకున్నటువంటి మేలుని బట్టి అయ్యదిగో తండ్రి చాలా దినాలుగా తండ్రి కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేయమని అయ్యా అడుగుతున్నారు తండ్రి. అయ్యా కొన్ని కారణాల వల్ల దేవ సమయం కుదరక తండ్రి మేము ఏర్పాటు చేయలేకపోయాం. ఈ రోజుటి రీతిగా తండ్రి ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి తండ్రి, అనుకూలతను బట్టి తండ్రి వందనం. వారిని, వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చినటువంటి బిడ్డలను దీవించండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అయ్యా ఇదిగో తండ్రి, వారు చేస్తున్న పని పాటల విషయాల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంటారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మన మధ్య ఉన్న బ్రదర్ రాజుగారు వచ్చి పలహార నిమిత్తం ప్రార్థన చేస్తారు. ఒక పల్లవి, ఒక శరణం కూడా పాడతారు. అందరం దేవుని స్తుతించుకుందాం.